రాత్రిపూట ఆ టిఫిన్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేలూరు మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టామంట, భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటేయాలంట. ఆయన ఈ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ప్రజల చేత నీకు బుద్ధి చెప్పించే కార్యక్రమం కూడా తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తూ, ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురి కావద్దు. ఆయన మాటలు చూసినప్పుడు, అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని ఈ అవమానాన్ని ఓపిక భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి సమాధానం చేద్దాం. మనం ఎక్కడ మన టైం వచ్చినప్పుడు కక్షలు కార్మికులొద్దు, మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చేద్దాం. మన జవాబు మంచి పనులతోనే ఉండాలా, 10 మందిని ఆదుకునే విధంగానే ఉండాలా. సో మనం తప్పకుండా ఈ నొప్పి, ఈ అవమానం, ఈ భారం అంతా కూడా వెలుపులో పెట్టుకుందాం. తప్పకుండా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం. తీసుకొచ్చి మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఊరిని, ఈ కార్యకర్తలను అభివృద్ధి చేసుకొని బలమైన సమాధానం తెలుగుదేశం పార్టీకి చెప్తామని కూడా మీ అందరికీ పేరు పేరుగా తెలియజేసుకుంటూ